ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 160వ రోజుకు చేరుకున్నాము. నిన్న మనము ధర్మము యొక్క సూక్ష్మగతి, ఫలభోగాలలో జీవుడి యొక్క అస్వతంత్రత ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. ఇక ఈ రోజు జీవాత్మ నిత్యత్వము మరియు పుణ్య పాపముల శుభాశుభ పరిణామముల గురించి తెలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. హరే కృష్ణ. కౌశికుడు కర్మజ్ఞానవేది. జీవుడు సనాతనుడు ఎలా అయ్యాడు, దీని విషయం నేను వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రశ్నించాడు. అప్పుడు ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, దేహం నశించినా జీవుడు నశించడు. జీవుడు మరణిస్తాడని మూర్ఖులు చెప్పే మాట అసత్యం కూడాను. జీవుడు ఈ శరీరాన్ని విడిచి ఇంకొక శరీరంలోనికి వెళతాడు. శరీరం యొక్క పంచగుణాలు వేరువేరుగా పంచభూతాలలో కలిసిపోవడమే నశించిపోవడంగా చెబుతున్నారు. ఈ లోకంలో ఒకడు చేసిన కర్మలను వేరెవరు అనుభవించరు. ఎవరు చేసిన కర్మను వారే స్వయంగా అనుభవించవలసి ఉంటుంది. చేసిన కర్మ ఎప్పటికీ నశించదు కూడాను. పుణ్యాత్ములు పుణ్యకర్మలను ఆచరిస్తారు, నీచులు పాపకర్మలను ఆచరిస్తారు. ఆ కర్మలు మానవులను అనుసరిస్తాయి. వానిచే ప్రభావితమైన జీవుడు మరుసటి జన్మను పొందుతాడు. జీవుడు ఇంకొక గర్భంలో ఎలా జన్మిస్తాడు? పాపపుణ్యాలతో అతని సంబంధం ఎలా ఉంటుంది? పుణ్యమయమైన పాపమయమైన జన్మలు ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి అని కౌశికుడు మరలా ప్రశ్నించాడు ధర్మవ్యాధుడిని. ధర్మవ్యాధుడు చెప్పసాగాడు, జీవుడు కర్మ బీజాలను సంగ్రహించుకొని శుభకర్మలను అనుసరించి ఉత్తమ యోనులయందు, పాపకర్మలను అనుసరించి అధమ యోనులయందు ఎలా పుడతాడో సంక్షేపంగా చెప్తాను. కేవలం శుభకర్మలతో కూడిన జీవుడు దైవత్వాన్ని, శుభకర్మల మిశ్రమం వలన మానవ జన్మను పొందుతాడు. అజ్ఞానంలో పడి తామస కర్మలు చేయడం వలన పశు పక్ష్యాది యోనులలో పొందవలసి ఉంటుంది. పాపులు నరకాన్ని పొందుతారు. జీవుడు జనన మరణ వృద్ధావస్థల వలన కలిగే దుఃఖాలతో సదా పీడింపబడుతూ ఉంటాడు. తన పాపాల కారణంగా అతనికి మాటిమాటికి సంసార క్లేశాలను అనుభవించవలసి ఉంటుంది. కర్మబంధనంలో చిక్కుకున్న జీవుడు వేల రకాల తిర్యగ్యోనులలోనూ నరకంలోనూ పరిభ్రమిస్తూ ఉంటాడు. మరణానంతరము పాపకర్మల వలన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని అనుభవించడానికే ఆ జీవుడు నీచ జాతులలో పుడతాడు. అక్కడ తిరిగి కొత్తవైన అనేక పాపాలు చేస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఆ పథ్యం తిన్న రోగికి వలె అతడు తిరిగి అనేక కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఈ రీతిగా ఆ జీవుడు నిరంతరము దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చినా తాను దుఃఖపడుతున్నానని అనుకోడు. దుఃఖాలనే సుఖాలుగా భావిస్తూ ఉంటాడు. బంధనాలు కల్పించే కర్మల యొక్క అనుభవము పూర్తి కానంత వరకు కొత్త కొత్త కర్మలు చేస్తూనే ఉంటాడు. అనేక కర్మలు అనుభవిస్తూ జీవుడు ఈ సంసారంలో చక్రంలా తిరుగుతూనే ఉంటాడు. కర్మబంధన కారకాలైన కర్మలు అనుభవించడము పూర్తి అయినప్పుడు, సత్కర్మల ద్వారా అతనిలో పరిశుద్ధత కలిగినప్పుడు అతడు తపస్సు, యోగము ఆరంభిస్తాడు. అందువలన పుణ్యకర్మల యొక్క ఫలస్వరూపంగా శోకం లేని ఉత్తమ లోకాలను పొందుతాడు. పాపం చేసేవాడికి పాపం చేయడం అలవాటుగా మారి ఆ పాపాలకు అంతు లేకుండా పోతుంది. కాబట్టి పుణ్యకర్మలు చేయడానికే ప్రయత్నించాలి. పాపాలను త్యజించడమే ఉచితము. సంస్కార సంపన్నుడు, జితేంద్రియుడు, పవిత్రుడు, మనోనిగ్రహం కలవాడు అయిన బుద్ధిమంతుడు రెండు లోకాలలోనూ సుఖం పొందుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్పురుషుల యొక్క ధర్మాన్ని ఆచరించాలి. శిష్టుల వలె నడుచుకోవాలి. లోకంలో ఎవరికి కష్టం కలిగించనట్టి వృత్తిలో జీవించాలి. కర్మలకు సాంకర్యం కలగకుండా స్వధర్మానికి అనుగుణమైన కర్మలనే ఆచరించాలి. బుద్ధిమంతుడైన పురుషుడు ధర్మం వలననే ఆనందం ఉందనుకుంటాడు. ధర్మాన్నే ఆశ్రయిస్తాడు కూడా.
ధర్మబద్ధంగా సంపాదించిన ధనం ద్వారా ధర్మ మూలాన్ని తడుపుతూ ఉంటాడు. ఈ రీతిగా అతడు ధర్మాత్ముడు అవుతాడు. అతని మనసు నిర్మలము ప్రసన్నము అవుతుంది. అలాగే మిత్రుల వలన సంతుష్టుడై అతడు ఇహపర లోకాలు రెండింటిలోనూ ఆనందంగా ఉంటాడు. ధర్మాత్ముడు శబ్ద స్పర్శ రూపరస గంధములనే అన్ని రకాల విషయ సుఖాలపై అధికారము పొందగలుగుతాడు. ఈ స్థితి అతనికి ధర్మ ఫలితంగానే కలిగిందని భావించబడుతోంది. ధర్మానికి ఫలస్వరూపంగా సాంసారిక సుఖాలు పొంది కూడా తృప్తి సంతోషం కలగని వాడు జ్ఞాన దృష్టి వలన వైరాగ్యాన్ని పొందుతాడు. అతడు విరక్తుడై పరిపూర్ణుడవుతాడు. కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఈ జగత్తు అంతా నశించేదే అని తెలుసుకొని అన్నింటినీ విడిచిపెట్టి ప్రయత్నం చేస్తాడు. అనంతరము ప్రారబ్ధాన్ని నమ్మి కూర్చోక తగిన ఉపాయంతో ముక్తి కోసం ప్రయత్నిస్తాడు. ఈ రీతిగా వైరాగ్యాన్ని పొంది పాపకర్మలను విడిచి ధార్మికుడై చివరికి మోక్షాన్ని పొందుతాడు. జీవులకు శుభం చేకూర్చేది తపస్సు. ఆ తపస్సుకు మూలము శ్రమ, దమ, మనస్సు. ఇంద్రియాలపై విజయం సాధించడము ఆ తపస్సు ద్వారానే మనుష్యుడు తన అన్ని కోరికలను పొందగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం, సత్యభాషణము, శమదమాలు వీని వలన మనుష్యుడు పరమపదాన్ని అంటే మోక్షాన్ని కూడా పొందగలడు. హరే కృష్ణ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము ఇంద్రియ నిగ్రహం వలన కలుగు లాభాలు, లేనిచో వచ్చు నష్టాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.